ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలాంటి పని చేసావు? చిన్నత్త ఆగో! ఒక్క మాట మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు. నా కూతురు జోలికి వచ్చావా? ఆడదాని అని కూడా చూడు, నిలువున తగలేస్తా. అమ్మ శామ్, ముందు నువ్వు లోపలికి పద. చెల్లి అక్క, ఇంకా గొడవ వద్దు. ఇప్పటికే అందరూ చాలా చిరాకులో ఉన్నారు. ఆ సంగతి అలా ఉంచు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ పిల్ల లోపల తీసుకెళ్తానంటావేంటి? అలా అనక ఇంకెలా అనాలి? మెడ పట్టుకొని బయటికి గంటాలి. అక్క, మనకి ఆడపిల్లలున్నారు. ఒక ఆడపిల్లని అర్ధరాత్రి అలా బయటికి పంపించడం సంస్కారం కాదు. ఆయన జరిగింది మొత్తం శామ్ వల్లే అంటే నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. చూడక, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. అది కాదు చెల్లి. ఆగు. అది కాదండి పద్మా, నేను సూర్య, వెంటనే ఈ అబ్బాయిని బయటికి పంపించు. శ్రీనివాస్ గారు, ప్లీజ్. సూర్య గారు, నేను చెప్పేది. మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి. అంతా నా కర్మ. నాదో స్మాల్ డౌటు. వీళ్ళు లేచిపోతారు అనే ప్లానింగు నీకెలా తెలుసు? పెళ్ళి పెటాకులు లేనివాడివి, నీకిలాంటివి అస్సలు అర్థం కావులే. పెళ్ళి పెటాకు లేకపోతే ఎంత సుఖమో ఈడికేం తెలుసు? అయినా రేపు చేసుకుంటాడుగా, తెలిసి వస్తుందిలే.
శ్రీనివాస్ గారే నా వెంట పడ్డారు. ఆయనకి సాముదిని హెల్ప్ చేసింది. అమ్మమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మమ్మ. గెట్ అవుట్ అనకుండా మౌనంగా ఉన్నందుకు. అందరూ హ్యాపీగా ఉండాలని, యునైటెడ్గా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటానమ్మమ్మ. నా డ్రీమ్లో కూడా ఎవరికి హామ్ చేయాలని అస్సలు థింక్ చేయను. మంచి చేయాలని చూస్తే అది బ్యాడ్ అయింది. ఐ డోంట్ నో అసలు ఎందుకు ఇలా జరిగిందో. ఐ గెస్ ఇట్స్ మై ఫేట్. మా మామ్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నానమ్మమ్మ, ఐ స్వేర్ నేనే తప్పు చేయలేదు. నేనింత చెప్తున్నా చివరికి మా అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, నువ్వేమీ మాట్లాడట్లేదు. You don't trust me too. నువ్వు కూడా నన్ను నమ్మకపోయాక ఇంకా నేను ఇంట్లో ఉండడంలో అర్థం లేదమ్మమ్మ. So I decided to go out of this temple. I'll leave this house. నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. కానీ నాకు ఒకే ఒక కోరిక ఉందమ్మమ్మ. నేను వెళ్ళిపోయాకైనా నా తప్పేమీ లేదని మీ అందరికీ తెలియాలి. అదే నేను ఆ గాడ్ని కోరుకునేది కూడా. నేను వెళ్ళొస్తానమ్మమ్మ.
ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళి ఎలా ఆపాలి? ఎస్, వెళ్తాను, వెళ్ళి మాట్లాడతాను. శామ్ వదినా, Everything is out of my hands, Padma Vadina. ఇంకా మొత్తం నీ హ్యాండ్స్లోనే ఉంది. ఇప్పటికైనా నో ప్రాబ్లం. అమ్మమ్మకి నీ మనసులో ఉన్న మాట చెప్పేసి ఈ డేంజరస్ సిచ్యుయేషన్ నుంచి తప్పించుకో. Only you can do that because this is your life. కలకాలం నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించాల్సిన చెయ్యి ఎప్పుడైతే రాత్రి నన్ను విడిచి వెళ్ళిపోయిందో అప్పుడే ఈ గట్ట కాలిపోయింది. ఇంకొక ఛాన్స్ ఉంది. ట్రై చేస్తే తప్పలేదు కదా. థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ ట్రయల్. లేదు సాముదిన, మా అమ్మ కోసం నేను తల వంచాలి. తప్పదు. అందుకే రాత్రి అందరి ముందు, నానమ్మ ముందు నిన్ను శ్రీనివాస్ గారిని దోషుల్ని చేశాను. దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు శామ్ వదిన, దయచేసి నన్ను క్షమించు. Don't say like this. పెద్దత ఫోర్స్ చేయబట్టి నువ్వు అందరి ముందు అలా చెప్పేవని నేను అర్థం చేసుకున్నాను. శ్రీనివాస్ అన్నయ్యతో నీ మ్యారేజ్ జరిపించడంలో డిఫీట్ అయ్యానన్న బాధే తప్ప నాకింకా బాధ ఏం లేదు పద్మవదిన. పెద్దత్తకి నువ్వు
ఆ మనోజ్ గురించి డీటెయిల్డ్గా చెప్పకపోవడం నీ తప్పు. మనోజ్ విషయం హైడ్ చేయడం వలన నీ లైఫ్ హెల్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ ట్రై అగైన్. ప్లీజ్ పద్మావతిన, ప్లీజ్. చెప్పాను కదా సాముదిన, నా తల్లిదండ్రులు, నా కుటుంబ గౌరవమే నాకు ముఖ్యం, నా జీవితం కాదు. ఇంతకు మించి నా నోటి నుండి ఇంకొక మాట రాదు. అది కాదు పద్మా 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 అరే, ఒక్క క్షణం మా పద్మను వదిలి అలా వెళ్ళానో లేదో. గోతికాడ గుంటనక్కలా మా పద్మ దగ్గర చేరావా? ఒకరికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, మరొకరికి 10 సార్లు చెప్తే అర్థమవుతుంది. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అది కాదు పెద్దత్త, దయచేసి నేను చెప్పేది వినండి. వినను కాక వినను. అమ్మ తల్లి, దయచేసి పద్మ పెళ్లి విషయంలో ఏమి మాట్లాడుకో. ఇన్నాళ్ళు నేను నిన్ను కొట్టాను, తిట్టాను, పోట్లాడాను, నానా మాటలు అన్నాను. కానీ ఇప్పుడు నేను నిన్నేమి అనను. బ్రతిమలాడుతున్నాను, కొంగు చాచి బ్రతిమలాడుతున్నాను. నా కూతురు జీవితం నాశనం చేసే ప్రయత్నం, పెళ్ళి ఆపే ప్రయత్నం మాత్రం చెయ్యకు. ఒకవేళ ఏదైనా జరిగి పెళ్ళి ఆగిపోతే నేను నా కూతురు ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. కావాలంటే మా పద్మ పెళ్ళైన తర్వాత వెంటనే చచ్చి నీ కడుపును పుడతాను. అయ్యో పెద్దత్త, వాట్ ఇస్ దిస్? ఇంతకంటే నేను నిన్ను ఏ విధంగా అడగలేను, ప్రాధేయపడలేను. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇంకేం చేయకు. కావాలంటే చివరికి నీ కాళ్ళు కూడా పడుతుంటాను. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అవునమ్మా, శామోద్ర అని మా పద్మ నీ వెంటపడి తిరుగుతుంటే దాన్ని కట్టడి చేయకపోవటం నేను చేసిన తప్పే. ఆ రోజు నేను ఆ పని చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చేదే కాదు. పెద్దత్త, అసలు ఆ మనోజ్ గురించి. అమ్మా తల్లి దేవత, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్న తర్వాత కూడా ఏంటమ్మా ఇవన్నీ? అది కాదు పెద్దత్త, ఆ మనోజ్ మంచివాడు, చాలా మంచివాడు, ఉత్తముల్లోకెల్లా ఉత్తముడు. అందుకే ఇంత జరిగిన తర్వాత కూడా మీ పద్మని పెళ్లి చేసుకోను అని ఒక్క మాట కూడా అనడం లేదు. అంత మంచి మనిషిని తప్పు పట్టినా, అలాంటి మంచి మనసుని గాయపరిచినా దిద్దుకోలేని తప్పు అవుతుంది. అంత మంచివాడిని పెళ్లి చేసుకుంటే పద్మ 10 కాలాల పాటు సంతోషంగా ఉంటుంది. అందుకే ఈ విషయం గురించి, నా అల్లుడు గురించి ఇంకేమీ మాట్లాడుకు తల్లి, ఏమీ మాట్లాడుకో. ఇదిగో శామ్, నీ మనసు నొచ్చుకున్నా సరే ఒక మాట మాత్రం నీతో సూటిగా చెప్పదలుచుకున్నాను. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం నాకు అలవాటని నీకీ పాటికి అర్థమై ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా నా కూతురు పద్మ నీ వల్లే మొండిగా తయారైంది. ఇది కావాలని నీ మీద నింద వెయ్యాలని కల్పించి ఆడుతున్న నాటకాలు కాదు. నా కూతురు ఏనాడు నేను గీసిన గీత దాటలేదు, నా మాట మీరలేదు. అలాంటి దీన్ని ఒక పిచ్చిదాన్ని చేసి ఈ తల్లి గుండెలో చిచ్చు పెట్టింది నువ్వే. అసలు ఇంత జరిగినా అందరి ముందు నువ్వే దోషమని తేలినా ఇంకా ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఈ క్షణమే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, కాదు ఈ ఊరు నుంచే వెళ్ళిపోతే నా నెత్తిన పాలు పోసిందని అవుతావు. వెళ్ళు తల్లి, నీకు దండం పెడతాను, వెళ్ళు.